ఈ సంవత్సరం వినాయక చవితికి మేము ఒక్లహోమాలో హిందూ టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ ఇండియన్ పీపుల్ యాక్టివిటీస్ వాట్సాప్ గ్రూప్లో హిందూ టెంపుల్లో గణపతి పూజ జరుగుద్ది, ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది అని మెసేజ్ పెట్టారు. సో ఎలాగో వీక్ మధ్యలో వచ్చింది. సో ఇంట్లో అది మేమేమి సెలబ్రేట్ చేయలేదు. సో టెంపుల్కి వెళ్దాము, ఈవినింగ్ వర్కింగ్ డే కాబట్టి వర్క్ అయిపోయిన తర్వాత లాగ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మేము రెడీ అయ్యి హిందూ టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ పూజలో అది పార్టిసిపేట్ చేశాము. ఇక్కడ ఓక్లహోమాలో హిందూ టెంపుల్కి సింగ్ అనే ఆయన 1982లో 10 acres ఆఫ్ ల్యాండ్ డొనేట్ చేశారు హిందూ టెంపుల్ కోసము. కన్స్ట్రక్షన్ వచ్చేసి 1989లో స్టార్ట్ అయింది. 4000 square feet హిందూ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ పక్కనే మల్టీపర్పస్ హాల్ కూడా కట్టారు. దాంట్లో రిలీజియస్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ఫర్ ఇండియన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి మనము టెంపుల్ యాక్టివిటీస్లో వాలంటీర్ చేయొచ్చు. ఇలా ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు మనము వడ్డించటము, ఫుడ్ దగ్గర అవన్నీ కూడా హెల్ప్ చేయొచ్చు. సో అది మన ఇంట్రెస్ట్ బట్టి మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో అమెరికాలో అన్ని హిందూ టెంపుల్స్ లాగే ఈ టెంపుల్లో కూడా దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి, రామ్ పరివార్, గణేష్ ఇలా అందరూ దేవుళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ గణపతి పూజ చేస్తున్నారు. సో మేము కొంతసేపు ఆ పూజ జరిగేటప్పుడు అక్కడ చూసాము. సో చాలా తృప్తిగా అనిపించింది. ఎలాగో ఇంట్లో చేసుకోలేదు, బట్ ఇక్కడ టెంపుల్లో పూజ చూసేసరికి ఏదో సెలబ్రేట్ చేసుకున్న ఫీలింగ్ వచ్చేసింది. పూజ తర్వాత ఇక్కడ డైనింగ్ హాల్లో డిన్నర్ కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళు కూడా పలహారాలు, ప్రసాదాలు అవన్నీ చేసుకొని వచ్చి ట్రేలో వాళ్ళు కూడా వడ్డిస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళకి. సో అలా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే అలా మనం కూడా వండుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో చాలా రకాలే పెట్టారు ఇక్కడ డిన్నర్కి. సో మేము ఇక్కడ డిన్నర్ కూడా చేసేసాము. చేసిన తర్వాత ఇంకా మేము సో ఏమీ చేయలేదు అనే ఫీలింగ్ అయితే పోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ ఈ మల్టీపర్పస్ హాల్ పక్కనే ఇక్కడ సన్ రూమ్ లాగా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు చాలా రకాలు గ్రో చేస్తున్నారు. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద పాట్స్లో ఈ సన్ రూమ్లో. అండ్ ఇక్కడ ఇనీషియల్గా డాక్టర్ కమ్యూనిటీ చాలా ఎక్కువ అంట. సో వాళ్ళందరూ ఇనిషియేట్ చేశారు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి అని చెప్తున్నారు. సో అలా జరిగింది మా వినాయక చవితి.